మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఆమె పేరు సునీత ఆరోట్. ఈమె తన భర్త కూతురుతో కలిసి ముంబైలో ఉంటున్నది. కొంతకాలంగా అలసట, ఊపిరి అందకపోవడం అనే లక్షణాలతో బాధపడుతోంది. ఆ కారణం చేత ముంబై హాస్పిటల్లో చేరి పరీక్షలు చేయించుకుంటోంది. పూర్తి పరీక్షల అనంతరం డాక్టర్ భర్తకి ఇలా చెప్పాడు: సునీత గుండెకు సంబంధించిన ఎడమ మైట్రల్ కవాటం పనిచేయడం లేదని, దాన్ని మార్చవలసి ఉందని అన్నాడు. అంతేకాక పేషెంట్ చాలా నీరస పరిస్థితిలో ఉండడం వల్ల సర్జరీ బహుశా క్లిష్టతరమవుతుందని కూడా అన్నాడు. ఏది ఏమైనప్పటికీ ఆపరేషన్ ఎంత తొందరగా అయితే అంత తొందరగా చేస్తే మంచిదని డాక్టరు అభిప్రాయపడ్డాడు. భర్త సునీతకు ఈ విషయాన్ని సున్నితంగా తెలియచేసి, బాబా అన్నీ చూసుకుంటారు కాబట్టి భయపడనవసరం లేదని ధైర్యం చెప్పాడు. కానీ సునీత ఆ వార్త విని బోరున ఏడ్చింది. ఆపరేషన్ ఎప్పుడు చేయవచ్చో వారే డాక్టర్కు చెప్పవలసి ఉంది. చివరకు ఆపరేషన్ చేసే తేదీ ఖరారు చేశారు. దానికి 2 రోజుల ముందుగానే ఆమెను సర్జరీకి సిద్ధం చేయడానికి ముందు ఏర్పాట్లు చేసి దానికి సంబంధించిన గదిలో ప్రవేశపెట్టారు. బాబా చిన్న ఫోటో ఒక దానిని పట్టుకొచ్చి తన దగ్గరనున్న టేబుల్ మీద పెట్టింది. ఇంకా ఆమె దగ్గర ఊది పొట్లం, బాబా అష్టోత్తర శతనామావళి పుస్తకం, రోజు ఆమె చదివే దాన్ని తీసుకొచ్చింది. సర్జరీకి ముందు రోజు ఒక కల వచ్చింది. ఆ కలలో ఆమె పెద్ద వార్డులో ఉంది. అక్కడ చాలామంది పేషెంట్లు ఉన్నారు. అనేక రకాల మనుషులు తిరుగుతున్నారు. ఆమె వారందరినీ చూస్తూ కూర్చుంది. ఇంతలో సుమారు 8 సంవత్సరాల వయసున్న కుర్రవాడు ఆ జనం మధ్యలోంచి దారి చేసుకుంటూ ఆమె వైపుగా వస్తూ గట్టిగా, ఎవరు షిరిడి నుండి ఆరోట్ అన్న వారెక్కడా అని అడిగాడు. దానికి సునీత వెంటనే చెయ్యెత్తి నేను అని సమాధానం ఇచ్చింది. ఎందుకంటే పెళ్లికి ముందు ఆమె షిరిడీలో ఉండేది. అప్పుడు ఆ అబ్బాయి, బాబా నన్ను పంపించారు, నీకు ఆపరేషన్ కదా, ఎటు ప్రక్క కవాటం మార్చాలి, కుడా ఎడమ అని అడగగానే సునీత డాక్టర్కు ఎడమ కవాటం మార్చాలన్నారు అంది. అది విన్న ఆ చిన్నపిల్లవాడు సరే అని వెళ్ళిపోయాడు. కళ అయిపోయింది. భర్త రాగానే తనకు వచ్చిన కళ గురించి చెప్పింది. అతను ఆమెను ఇంకా భయపడవద్దని చెప్పాడు. ఎందుకంటే ఈ కళ వల్ల బాబాకు అన్ని విషయాలు తెలుసునని రూఢి అయింది. అలాగే సునీత కూడా సంతోషంగా ఉంది. బాబా దయ ఉంది, ఎక్కడా ఏ తప్పు జరగదన్న నిశ్చయంతో ఉంది. సర్జరీ చేసే రోజు వచ్చింది. ఆమె ఉదయమే అందుకు సిద్ధంగా ఉంది. బాబాను ప్రార్థించింది, అష్టోత్తరం చదువుతుంది. ఆ గదంతా బాబా ప్రకాశంతో నిండిపోయిందా అన్నట్లుంది. సునీత ఎంతో నమ్మకంతో బాబా అక్కడే ఉండి అన్నీ చూసుకుంటారు, ఇక బాధ లేదు అనుకుంది. ఇంత బందోబస్తు జరిగిన తర్వాత ఇక ఆపరేషన్ విజయవంతమైందని వేరే చెప్పాలా? అది సాయి యొక్క లీలా. భక్తుల్ని ఆ రకంగా కాపాడుతారు. ఈ విషయాన్ని ఎక్కువ మందికి షేర్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.